హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిశా క్రాఫ్ట్స్. ఈరోజైతే మనం బ్యూటిఫుల్ రాఖీస్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇవి స్టిక్కర్స్ని యూస్ చేసి అయితే నేను రాఖీని ప్రిపేర్ చేశాను. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఒక హాఫ్ అన్ అవర్ మనము ఎన్ని రాఖీస్ కావాలన్నా అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన వస్తువులు అన్నిటిని దగ్గర పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్లో మనము ఎన్ని రాఖీస్నైనా ప్రిపేర్ చేయొచ్చు చాలా సింపుల్గా. ఇలా అయితే ఇవి స్టిక్కర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే యూస్ చేసి ఇప్పుడు నేను రాఖీని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కార్డ్బోర్డ్ని అయితే సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి ఎంత సర్కిల్ కావాలనుకుంటున్నామో అంత సర్కిల్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకొని రౌండ్ ఉంటుంది కదా, ఎండింగ్కి అయితే ఇలా స్టిక్కర్స్ అంటించుకోవాలి. అట్లా స్టెప్ బై స్టెప్ లోపలికి స్టిక్కర్స్ అంటించుకుంటా రావాలన్నమాట. ఇలా మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి తీసి పెట్టడం కష్టంగా ఉంటుంది కదా, అందుకని నేను ముందుగానే కొన్ని ఓపెన్ చేసి పెట్టుకొని ఆ కార్డ్బోర్డ్కి అయితే ఎండింగ్కి అయితే అంటించేసుకున్నాను. మొత్తం స్టిక్కర్ కార్డ్బోర్డ్కి అంటించకుండా హాఫ్ అంటించేసానండి. అప్పుడు తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది కదా. ఇలా మనము అన్ని స్టిక్కర్స్ని ఇట్లా రౌండ్ షేప్లో మనం అంటించేసేసుకోవాలి స్టెప్ బై స్టెప్ వైజ్గా. అంతే, మనకి సింపుల్ అయిన ఈజీగా రాఖీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా వన్ రౌండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో రౌండ్, అలా ఇంకో రౌండ్, అట్లా మనము రాఖీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చూడటానికి లుక్ అయితే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఫైనల్గా అయితే మిడిల్లో కూడా మనము ఇలా స్టిక్కర్స్ అన్నిటిని అంటించేసేసుకోవాలి. మీరు ఇలా ఒకే కలర్ స్టిక్కర్స్ కాకపోయినా మల్టీ కలర్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో రాఖీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం రాఖీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే ఒక స్టోన్ అయితే అంటించేసేసుకున్నాను. అప్పుడు లుక్ అయితే చూడటానికి ఇంకా బాగుందండి. ఇలా మనం రాఖీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కోసం అయితే నేను ఉలెన్ తీసుకున్నాను. ఇలా వైలెట్ కలర్ ఏమో 2, మిడిల్లో అయితే వైట్ తీసేసుకొని ఇట్లా అల్లేసుకున్నాను. జడ అల్లేసుకున్నట్టు అల్లేసుకుంటే మనకైతే థ్రెడ్ కూడా రెడీ అయిపోతుంది. ఈ థ్రెడ్ అనేది ఇట్లా అల్లుకుంటే చూడటానికి కూడా లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎండింగ్లో ఇట్లా ముడేసుకోవాలన్నమాట. అది మనం అల్లింది పోకుండా ఉండడానికి అదే ఎక్స్ట్రాగా ఉన్న థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే కట్ చేసుకుంటే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడు ఆ రాఖీని తీసుకొచ్చి ఉలెన్కి అంటించేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా మనం ఎన్ని రాఖీస్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఏంటంటే రాఖీస్ తక్కువ కాస్టే ఉంటాయి కదా, బయట కొనుక్కోవచ్చు కదా అని అంటారు. కానీ మనం ప్రిపేర్ చేసామంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా. మనమే ప్రిపేర్ చేసి మన అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కడితే అదొక ఫీలింగ్ అనమాట. హ్యాపీ ఫీలింగ్గా ఉంటుంది. ఇట్లా సింపుల్గా అండి, 5 మినిట్స్ టైమే కదా, 5 మినిట్స్లో మనము రాఖీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ఇట్లా ప్రిపేర్ చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా మన రాఖీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, 5 మినిట్స్ కూడా పట్టలేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ అయితే ఇంకో రాఖీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చూడండి లుక్ అనేది ఎంత బాగుందో. ఇదైతే నేను నెట్ క్లాత్ ఉంటుంది కండి, దాన్ని యూస్ చేశాను. ఇలా మనం రాఖీని ప్రిపేర్ చేసుకుందాము. నెట్ క్లాత్ని అయితే యూస్ చేశానండి. ఇదైతే బేబీ పింక్ తీసుకున్నాను. మా పాప డ్రెస్కి అయితే యూస్ చేశాను నేను. ఇది మనకి ఎంత పొడవు కావాలి, ఎడల్పు కావాలనేది మనం చూస్ చేసుకొని ఇట్లా సూదితో అయితే గుచ్చేసుకోవాలి. సూది దారంలోకి ఇలా మనకి ఇట్లా తిప్పుతూ ఉంటే కొంచెం ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇది మొత్తం ఒక దగ్గరికి తెచ్చేసుకొని ముడి వేసేసుకుంటే మనకైతే ఒక ఫ్లవర్ లాగా అయితే రెడీ అయిపోతుంది. ఇది రాఖీ లాగే కాదండి, మనము డ్రెస్సులకి ఫ్లవర్ లాగా లేకపోతే క్లిప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఫ్లవర్ లాగా అంటించుకోవచ్చు. చూడటానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకు కావాల్సింది ఒక నెట్టెడ్ క్లాతే అండి. చిన్న నెట్టెడ్ క్లాత్ ఉంటే చాలు. మనం బ్యూటిఫుల్ రాఖీ అనే కాదు, ఒక ఫ్లవర్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు సైడ్స్న ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. మనం ఇది మనకి ఎంత సైజులో కావాలి, పెద్ద సైజు కావాలంటే పెద్దది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం సైడ్స్ కూడా నీట్గా కట్ చేసేసుకొని ఆ డ్రెస్కే ఇట్లా ఫ్లవర్ ఇచ్చారండి, ఒక ఫ్లవరు. నేను ఆ ఫ్లవర్నే పెట్టేశాను. మీకు అవసరమైతే కుందన్స్ కానీ ఏదన్నా లేస్ లాంటివి ఏమన్నా ఉంటే ఆ మిడిల్లో మనం అంటించేసుకోవచ్చు. నేను ఆ డ్రెస్కి ఇచ్చిన ఫ్లవర్ లాంటి డిజైన్ ఉంది కదా, అదే అంటించేసుకున్నాను. ఇలా మనం అంటించేసుకుంటే చూడటానికి లుక్ అయితే ఇంకా బాగుందండి. దీనికోసం నేను ఒక థ్రెడ్ని అయితే తీసుకొని ఈ ఫ్లవర్ని అయితే అంటించేసుకున్నాను. అప్పుడు చూడటానికి ఇంకా లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇది ఫ్లవర్ కాకుండా కుందన్స్ కానీ లేస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం అంటించేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలాంటివి మనం ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇలా మనం వీటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకు థ్రెడ్ కావాలి కదా, దానికోసం అయితే ఇలాంటి లేస్ ఒకటి తీసుకున్నాను. దానికైతే కార్డ్బోర్డ్ తీసుకొని ఆ లేస్ని అంటించేసాను.
తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ని అంటించేసుకుంటే మనకైతే బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది తడిచిన ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సైడ్స్కి అయితే మనము ఏమన్నా కుందన్స్ లాంటివి అలాంటివి కూడా అంటించేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. నా దగ్గర ఇలాంటి హార్ట్ షేప్స్ స్టిక్కర్స్ ఉన్నాయి, అవి అంటించేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే మీరైతే అవి యూజ్ చేసుకోండి. ఇదైతే నెక్స్ట్ రాఖీ అండి. ఇది అయితే థ్రెడ్తో అయితే సిల్క్ థ్రెడ్ అనమాట. దీన్ని యూస్ చేసి అయితే నేను రాఖీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్కి అయితే థ్రెడ్ని తిప్పేస్తున్నాను. నేనైతే 200 రౌండ్స్ అయితే వేసానండి. మీకు ఇంకా థిక్నెస్ ఇంకా పెద్దదిగా కావాలి అనుకుంటే 300 అయినా వేసుకోవచ్చు. ఇలా మనము థ్రెడ్ని అంతా చుట్టేసుకున్న తర్వాత ఇట్లా కార్డ్బోర్డ్ నుంచి బయటికి తీసేసి దానికి మిడిల్లో అయితే ఒక ముడి వేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా మనం మిడిల్లో అయితే ఒక దారం తీసేసుకొని గట్టిగా ముడి వేసేసుకోండి కదలకుండా ఉండడానికి. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని తర్వాత సైడ్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేసుకుంటే షేప్ అయితే మనకు వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా మనము ఒకే కలర్ కాకుండా మల్టీ కలర్స్ కూడా మనం తీసుకొని యూజ్ చేయొచ్చు. అది కూడా చూడటానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ సైడ్స్ కట్ చేసిన తర్వాత మనం ఇలాగే వదిలేయచ్చు, లేకపోతే మనం సర్కిల్ షేప్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కన ఒక రాఖీ ఉంది కదా, అది కూడా నేను సిల్క్ థ్రెడ్తోనే ప్రిపేర్ చేశానండి. ఇలా మల్టీ కలర్స్ కూడా మనం తీసుకొని యూజ్ చేయొచ్చు. చూడటానికి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవే కాదు, ఇలా సిల్క్ థ్రెడ్స్తో ఇంకా డిఫరెంట్ మోడల్స్లో కూడా మనం రాఖీస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకొని సైడ్స్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. లుక్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది. ఈక్వల్గా మనం థ్రెడ్స్ అంతా కట్ చేసుకుంటే చూసారు కదా ఆ షేప్లో. నేనైతే దీన్ని సర్కిల్ షేప్లో అయితే కట్ చేశాను. ఇట్లా సర్కిల్ షేప్లో కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అంతా కట్ చేసుకుంటే మనకి రాఖీ అయితే రెడీ అయిపోతుంది. మిడిల్లో ఒక కుందన్ అయితే అంటించేసుకుంటే లుక్ అయితే ఇంకా చూడటానికి బాగుంటుంది. సేమ్ ఇట్లా రాఖీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కోసం నేను సేమ్ ఉలెన్నే యూజ్ చేశానండి. ఈసారి అయితే వైట్వి 2 థ్రెడ్స్, పింక్ అనేది ఒక థ్రెడ్ తీసుకొని సేమ్ ప్రాసెస్లో మనము స్టిక్కర్స్ రాఖీ ప్రిపేర్ చేశాం కదా, అదే ప్రాసెస్లో అనమాట. ఇట్లా మనము వైట్ పింక్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇట్లా జడ అల్లేసినట్టు అల్లేసుకోవడమే. తర్వాత మనకి ఇది ఇలా అయితే నాకు లుక్ ఏదో చాలా మంచిగా అనిపించిందండి. అందుకని చెప్పేసి నేను దీన్నే ఎక్కువ యూస్ చేశాను. ఇట్లా అల్లడం అనేది చూడటానికి బాగుంది, నాకు నచ్చిందనమాట. అట్లా మనం అల్లేసుకొని ముడి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని అయితే తీసేసుకున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రాఖీని ఆ థ్రెడ్కి అయితే అంటించేసుకుంటే మనకు బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోతుందండి. చూడటానికి చూడండి ఎంత లుక్ అనేది ఎంత బాగుంటుందో. ఇలా మనం ఎన్ని రాఖీస్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇవన్నీ కూడా చూశారు కదా, నేను ప్రిపేర్ చేసిన ఈ 4 రాఖీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా నా వీడియోస్ అన్నిటిని యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా మనం నెక్స్ట్ రాఖీని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఈ రాఖీ. ఇది ఒక స్పెషల్ రాఖీ అనమాట. ఇట్లా మనం కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకొని ఆరెంజ్, వైట్, గ్రీన్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా అండి. ఇది ఫ్లాగ్ కలర్స్ని యూస్ చేసి అయితే ఇప్పుడు నేను రాఖీని ప్రిపేర్ చేస్తున్నాను. తొందరలో ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కదండి. ఇట్లా మనం రాఖీని ప్రిపేర్ చేసుకుంటే చూడటానికి చాలా నచ్చింది. నాకైతే ఈ రాఖీ అయితే చాలా నచ్చిందండి. దీనికైతే నేను రైస్ని యూస్ చేశాను. ఇవి అంటే బాస్మతి రైస్ అండి. అవి అనేవి కొంచెం పొడవుగా ఉంటాయి కదా ఆ రైస్, అందుకని చెప్పేసి నేను వాటిని యూస్ చేసి వాటికైతే కలర్స్ వేసేసుకున్నాను. అవి కొంచెం డ్రై అయిన తర్వాత కార్డ్బోర్డ్కి అయితే ఇలా అంటించేస్తున్నాను. ఫస్ట్ ఆరెంజ్, నెక్స్ట్ వైట్, తర్వాత గ్రీన్, ఇలా మనం స్టెప్ బై స్టెప్ అంటించేసుకుంటే మనకి బ్యూటిఫుల్ రాఖీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా ఉందో, కానీ చూడటానికి లుక్ అయితే చాలా బాగుంది. మా పిల్లలకైతే కూడా ఈ రాఖీ అయితే చాలా బాగా నచ్చేసిందండి. మా పాపకు చూపిస్తాను ఈ రాఖీస్ అన్నిటిని. వాళ్ళ తమ్ముడికి ఏ రాఖీ కడుతుందో చూడాలి. నేను ఇంకో స్పెషల్ రాఖీ కూడా ప్రిపేర్ చేశాను, అది లాస్ట్లో ఉంటుంది చూడండి. ఫైనల్గా అయితే మనము ఫ్లాగ్ కలర్స్లో అయితే రాఖీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత థ్రెడ్ కోసం అయితే సేమ్ అదే ప్రాసెస్లో ఫ్లాగ్ కలర్ థ్రెడ్స్ని అయితే తీసుకొని అల్లేసుకొని మనం థ్రెడ్ని అయితే యూస్ చేసుకున్నాం అనమాట. ఆరెంజ్, వైట్, గ్రీన్ థ్రెడ్స్ని తీసేసుకొని అల్లేసుకున్నాను. సేమ్ ఇది ముందు రాఖీస్కి ఎట్లా ప్రిపేర్ చేశానో సేమ్ వీటికి కూడా అలాగే థ్రెడ్ తీసుకొని అయితే ముడి వేసుకొని అల్లేసుకున్నాను అనమాట.
ఇట్లా మనకి ఎన్ని రాఖీస్ కావాలంటే అన్ని రాఖీస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవే కాదు, మనం వేస్ట్గా పడేసే ఐటమ్స్తో నేను బ్యూటిఫుల్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొన్న వరలక్ష్మి వ్రతానికి, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కూడా నేను డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేశానండి. వాటికి సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్లో చూడండి, చాలా యూజ్ఫుల్ వీడియోసే ఉంటాయండి. తక్కువ కాస్ట్లో తక్కువ టైంలో మనం హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి అన్నమాట. మనం ఇది వేస్ట్ అనుకుంటాం కదా, అలాంటి వేస్ట్ పడేసే ఐటమ్స్తోనే మనము డెకరేటివ్ ఐటమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫైనల్గా అయితే మనకి ఇలా ఫ్లాగ్ రాఖీ అయితే రెడీ అయిపోయింది. చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈసారి ఇండిపెండెన్స్ డేకి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే రాఖీ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న రాఖీ అండి. ఫోటో ఫ్రేమ్ రాఖీ అనమాట. దీన్ని మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సర్కిల్లో కార్డ్బోర్డ్ని అయితే తీసుకొని మనము ఎవరి రాఖీని అయితే ప్రిపేర్ చేస్తున్నాం వాళ్ళ ఫోటోని అయితే ఇట్లా అంటించేసేయండి. అంటించేసుకున్న తర్వాత సైడ్స్ని అయితే కుందన్స్ కానీ లేస్ కానీ మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫోటో మీద అంటే ఏమన్నా మరకలు మనం టచ్ చేసినప్పుడు ఏమన్నా గమ్ అంటినా మరకలు పడతాయి కదా, అలా ఏం పడకుండా మనము ప్లాస్టర్ అంటించేసుకుంటే వాటి మీద ఎలాంటి మరకలు పడినా ఏం కాదండి. అట్లా మనము ఫోటోని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక సైడ్స్ని అయితే మనం లేస్ని అయితే పెట్టుకోవచ్చు. నేను సింపుల్గా అయితే ఇట్లా గోల్డ్ లేస్ ఉంటుంది కదా, అది అంటించేసాను. దీన్నే 2 రౌండ్స్ 3 రౌండ్స్గా థిక్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 1 రౌండే వేసానండి. మీకు 2 రౌండ్స్ 3 రౌండ్స్ ఇంకా థిక్గా కావాలి, లేకపోతే కలర్స్, నేనైతే ఇలా స్టోన్స్ లాగా తీసుకున్నాను కదా, మీకు ఇష్టమైన డిజైన్స్ అట్లా సర్కిల్కి అయితే మనం అంటించేసుకోవచ్చు. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెము అది డ్రై అయితే చూడటానికి లుక్ అయితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే నేను యాజ్ యూజువల్ ఇట్లా ఒక ఉలెన్ అయితే తీసుకొని కుందన్స్ని అయితే ఎక్కిచ్చేసేసుకున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంక మనము ప్రిపేర్ చేసాం కదా, ఆ రాఖీని అయితే ఇది థ్రెడ్కి అయితే అంటించేసేసుకుంటే మనకి ఫోటో ఫ్రేమ్ రాఖీ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది. మనం ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ ఫోటో ఫ్రేమ్ రాఖీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా, ఫోటో ఫ్రేమ్ రాఖీస్ అని. ఇదైతే మనం ఈజీగా ఇంట్లోనే 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ డిజైన్ ఇచ్చాను. మీరు ఆ ఫోటోకి సర్కిల్ దగ్గర ఇంకా డిఫరెంట్గా లేస్ని కూడా అంటించేసుకోవచ్చు. ఇంకా థిక్ లేస్ కూడా మనము స్టోన్స్తోనే థ్రెడ్ని కూడా స్టోన్స్తోనే పెట్టుకోవచ్చు. అలా మనము మన ఐడియా ప్రకారం మన డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫైనల్ లుక్ అయితే ఇది. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.